హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పిని. పింక్ మందారం, ఇవైతే చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి నాటు మందారం, ఇవి కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. చెట్టు మొత్తం ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఇవి ఈరోజైతే చాలా ఫ్లవర్స్ విప్పిని. ఇక్కడైతే పైకి చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ముద్ద మందారం, వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. శ్రీలంక మల్లి, ఈరోజు శ్రీలంక మల్లి ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ వర్షానికి చెట్లు కూడా చాలా బాగా హైట్ అయినాయి, ఎదిగినాయి. ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. వర్షం వాటర్కి ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి. ఆ వాటర్ ఎందులన్నా పట్టేసుకుని ఉంచుకుని వర్షం పడినప్పుడు ఎండ టైంలో ఈ వర్షం వాటర్ పోస్తే మొక్కలు చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ చాలా ఎక్కువగా వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, హాఫ్ బంతి, కొన్ని ముద్ద బంతి ఉన్నాయి ఇక్కడ. కనకాంబరం ఫ్లవర్స్, ఈ కలర్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. వీటిలో గ్రీన్, ఎల్లో, రెడ్ ఈ కలరు ఉంటాయి. రోజ్ ఫ్లవర్స్ అయితే కలర్స్తో చాలా బాగుంటాయి. ఇవి వెరైటీగా వైట్, పింక్, 2 కలర్స్తో ఈరోజు కొన్ని రోజెస్ విప్పినాయి. కొన్ని ఎల్లో ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ సువర్ణ గన్నేరు ఫ్లవర్స్. ఇవి నాకు పూజ చేసుకోవటానికి డైలీ కొన్నన్నా విప్పుతున్నాయి. ఈరోజు కొన్ని వైట్ గన్నేరు ఫ్లవర్స్ కోస్తున్నాను. నేను మార్నింగే కోస్తున్నాను, కొంచెం లేటుగా కోస్తే ఇంకా బాగా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. 2-3 డేస్ కొయ్యిపోయినా సరే ఈ ప్లాంట్ చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ చెట్టుకే ఉంటున్నాయి, వడిలిపోకుండా. ఇంకా పెద్దగా విప్పుతున్నాయి కూడా. వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఈ చెట్టుకి యాడ్ చేసుకుని ముద్దసింగ్ ఫ్లవర్స్, బ్లూ, వైట్, బచ్చలి ప్లాంటు, కొన్ని చిన్న బేర మొక్కలు కూడా పెట్టేశాను. అల్లించటానికి ఇది ఒక్కటే ఉంది, హైట్ కొంచెం ఇక్కడే పెట్టాను చుట్టూ. బేర మొక్కలు ఎలా వస్తాయో చూడాలి. చిక్కుడు మొక్కలు ఇంకా ఈ నెలాఖరికి, ఈ నెలలో ఆగస్టులో పెట్టేసుకోవచ్చు. ఇంకా వర్షాలు అప్పుడు జూన్లో పెడితే వర్షాలకి చెట్లేమో బాగా ఎదుగుతాయి, కాయలేమో స్లోగా వస్తూ ఉంటాయి, గుబురేసిపోయిద్దని జూన్లో పెట్టను నేను. జూలై నెలాఖరికి, ఈ ఆగస్ట్ నెలాఖరికి చిక్కుడు గింజలు పెట్టేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇంకా ఫిబ్రవరి వరకు ఉంచుకోవచ్చు చిక్కుడు మొక్క. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలు ఈరంతా దొరుకుతూనే ఉంటున్నాయి, మొక్కలు ఉంచుతున్నారు, పీకేయట్లేదు. క్రీపర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. చెట్టు చిక్కుడు కొన్ని పెట్టాను. ఇక్కడ మిడిల్లో జినియా ఫ్లవర్స్ ఉన్నాయి, పింక్ కలర్. సీడ్స్ వస్తాయి, రెడీ అవుతాయని ఇంకా ఫ్లవర్స్ కోయకుండా వదిలేశాను. మట్టిలో పెడితే బాగా హైట్ వస్తుందని మట్టిలో పెట్టేశాను. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. గాలి బాగా వస్తుంది, వర్షం పడేటట్లుంది. ఈరోజు చిన్న డబ్బాలో టేబుల్ రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. కొన్ని ఈ చిన్న డబ్బాలో పింక్ ఫ్లవర్స్ కూడా బాగా వచ్చినాయి. చిన్న డబ్బాల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. ఓన్లీ మట్టుకటే కాకుండా కొంచెం ఏదైనా ఎరువు వేసి పెట్టుకుంటే బాగా వస్తాయి. వేస్ట్ డబ్బాల్లో కూడా మెంతికూర పెట్టుకోవచ్చు, చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ అయితే త్వరగా వచ్చేస్తాయి, కలర్ఫుల్గా చాలా కలర్స్ ఉంటాయి వాటిల్లో. ఆ చిన్న కొమ్మలు పెట్టుకుంటే చాలు, టేబుల్ రోజ్ ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి వేస్ట్ వాటిల్లో. కొంచెం మట్టున్నా చాలు వాటికి. చిన్న బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. ఆకుకూరలకు కూడా ఎక్కువ ఎండ లేకపోయినా వస్తాయి. మార్నింగ్ టైంలో కొంచెం వచ్చినా చాలు బాల్కనీలో. వేస్ట్ వాటిల్లో ఆకుకూరలకి మట్టి కూడా ఎక్కువ అక్కర్లేదు. కొంచెం పసుపు లేరు మట్టి కలిపేసుకుంటే ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. మెంతికూర అయితే అన్నిటికన్నా ఫాస్ట్గా వచ్చిద్ది. కొత్తిమీర 1 మంత్ అలా పడుతుంది. కొత్తిమీర కూడా బాగా వస్తుంది, టబ్లో వేసాను. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. లోపలైతే ముద్దశంఖ ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని చిన్న చుక్కుమల్లి ఫ్లవర్స్ విప్పినాయి.
ఈరోజైతే నేను కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను. ఈరోజు నేను పూజ చేసుకోవటానికి కొన్ని ఫ్లవర్స్ కోసాను. ముద్ద సింక్ ఫ్లవర్, ఎల్లో మందారం, కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను.